సో జనరల్ గా సినిమా రిలీజ్ టైం కి గానీ ఏదైనా వెబ్ సిరీస్ గానీ ఏదైనా ప్రమోషన్స్ కి యూట్యూబ్ ఛానల్స్ కి టీవీ ఛానల్స్ కి వెళ్తుంటాం కదా. అలాంటి ఒక సందర్భంలో హీరో హీరోయిన్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అంతా ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు ఆసమ్ పిఎన్ పటాస్ ప్రవీణ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి. నువ్వు రీసెంట్ గా ఒక సినిమా తీసావు, నేను హీరో తిని హీరోయిన్. మా సినిమా పేరు చిన్ని. అదేం పేరు? మొన్న రామ్ చరణ్ గారు పెద్ద అని పెట్టుకున్నారు. వెళ్ళి అడిగారా తిన నా లవర్. సినిమాలని చెప్పు లేకపోతే నేను మార్చేస్తా. నువ్వు బేబీ సినిమాలో హీరోయిన్ మార్చేసావు, నన్ను మారవలేవైంది. మన సినిమా సందర్భంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు. అదే ఛానల్లో? ఇంటర్నేషనల్ ఛానల్ కాదు. నేషనల్ ఛానల్ కాదు. మరి టీవీ ఛానల్ కాదు. మరి ఏంటి? యూట్యూబ్ ఛానల్. చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్. లేదు ఫైమా ఛానల్. నువ్వు మారవు కదా. నువ్వు కూడా మారవరా చిన్న కాటరే దా. నమస్తే మేడం. నమస్తే సార్. హాయ్ లవ్లీ స్మైలీస్. హాయ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, మీరందరూ బ్లెస్ చేయండి. బై మై కెమెరామెన్ గంగా. రే గంగా, పక్కింటి సరోజాకి లింక్ పెట్టమన్నాను, పెట్టావా? పెట్టానండి బాబు. ఆ రోజు నుంచి మొగుడు పిల్లలు కొట్టుకొని చేస్తున్నారు. ఒరే రంకు మగుడా, నేను పెట్టమన్నది యూట్యూబ్ లింక్ రా. విషయం ముందే చెప్పాలి కదా నువ్వు. ఇవాళ ప్రమోషన్ కి ఎవరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా, ఎక్కడ వాళ్ళు? మనం లీడ్ ఇస్తే వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. మరి వెల్కమ్ చిన్ని హీరో అండ్ వెల్కమ్ గోర్జియస్ హీరోయిన్. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ సార్. హాయ్ సో హౌ ఆర్ యు? ఫైన్ రా. హౌ ఆర్ యు? ఇంత బర్రెగొంత వేసుకొని చెప్పకు. ఇంటర్వ్యూ అంటే స్టూడియోలోనే చేస్తారు లేదా ఆఫీస్ లో చేస్తారు. మీరేంటి సార్ ఇంట్లో చేస్తున్నారు? వావ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే మనది ఇంటిల్లి పాది చూసే ఛానల్ సార్. యూట్యూబ్ ఇంట్లోనే పెట్టుకున్నాను సార్. వావ్, వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. బంగారం బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. సార్ బై మా ఆవిడ సార్, మా భార్యాభర్తలను కలిసే చేస్తుంటాం సార్. సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హీరో ప్రవీణ్ గారు, మొట్టమొదటి ప్రశ్న, మీరు 3 సినిమాలు చేశారు, మీ ఏజ్ ఎంత? నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఫస్ట్ ఎందుకు కొడతానో చెప్పవా? నిదాన నీళ్ళు అవుతావా? వదిలే. నేను అడగాల్సిన నాలుగో క్వశ్చన్ రాత్రి మెల్లగా రూమ్ లోకి వచ్చి పేపర్ అంతా లీక్. ఆగమ్మా, ఆ క్వశ్చన్ ఆయన అడగపోతే నువ్వు అడుగుతావు, దానికి ఆ కొట్టి చంపుతావా అని. అర్జుడు వణికిపోతాడు ముసలోడు. హీరోనే నువ్వు వచ్చి మాట్లాడి, లేడీస్ ప్రాబ్లం. లేడీస్ కెన్ యూ ప్లీజ్ కామ్ డౌన్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడతావు. ఇంగ్లీష్ ఎవరో ఒకరు అడుగుతారు కానీ కూర్చోపో. ఏమండి రండి. చాలా బాగుంది, చాలా వైరల్ అవుతుంది. ఇలానే ఆమె కాకపోతే మీరు అడగండి. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ. సారీ బంగారం. కట్టే తాకిందా? లేదు. ఇప్పుడు హీరోయిన్ గారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఆగు. ఎందుకురా పాపం పసిపిల్లని కొడతాను? సార్ మీకు తెలియదు సార్, ఈ ప్రశ్న నాది. రాత్రి 12 గంటలకి దోమలు కొడుతున్నాయి, లోపల రాత్రి వెళ్ళకుండా రాత్రంతా రాశాను. నువ్వు లోపలికి వెళ్ళినా రాసుకునేటోనివే, పెద్ద చేసేది ఏముండదు. ఆవేశపడకు. ఆమె కాకపోతే నువ్వు కాకపోతే ఆమె అడుగుతారు. ఎందుకయ్యా కొట్టుకొస్తారు? ఏమండి నీళ్ళు తాగుతారా? వద్దొద్దు. అమ్మా ఇల్లంతా ఒకటే దుమ్ము.
ఎలక ఎక్కడ ఉందమ్మా? అయ్యగారు ఎలక కాదు అది, అయ్యగారు ఎలక, అయ్యగారు ఎలక అనాలి. పాపం దొరుకుతున్నట్టున్నాడు. సరే గాని ముగ్గు పిండి ఎందుకు అక్కడ పెట్టారు? ఏడ పెట్టాలి ఇది? నా బుర్ర మీద అయ్యా. జీతం పెంచుతా అని అన్నారు, చాలా సంవత్సరాలు అయింది జీతం పెంచకుండా. ఎప్పుడు పెంచుతారు? పెంచను. పెంచకపోతే పని మానేస్తా. ఏంట్రా మానేసేది? పని నువ్వు చేస్తావా? నీ ఇంటర్వ్యూలకి ఒక బొక్క అంటే ఇంటి పని కూడా చేయమంటావా నన్ను? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అరే ఆ జీతం ఆమెకి ఇచ్చేసే మా ఇంటర్వ్యూ చేయి, మేము వెళ్ళిపోతాం. యూట్యూబ్ కి ఇంకా డబ్బులు రాలా. డబ్బులు రాలేదా? ఒక్క నిమిషం ఆగు. ఇగో నీకు 2 సంవత్సరాల శాలరీ నేను ఒకేసారి ఇచ్చేసా, మళ్ళా కనపడకుండా వెళ్ళిపో. పార్లర్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటా. సార్ మమ్మల్ని తొందరగా ఇంటర్వ్యూ ఏదో చేసేయండి సార్. సారీ రా బంగారం. మీ సినిమాలో ఏమైనా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయా? ఎందుకు లేదు ఎలిమెంట్? నేను ఆ ఎలిమెంట్ వేసుకుని కదా బైక్ రైడ్ చేసింది, యాక్సిడెంట్ లో పడిపోయింది అది. ఎస్ ఎస్ అది నాకు అర్థమైంది. ఎలిమెంట్ సీన్స్ అంటే ఒక మంచి సిచ్యువేషన్ బాగా హిట్ అయింది చేయమంటున్నాను, అంతే కదా? హీరోయిన్ నీకు ఓకేనా? యా నాకు ఓకే. మన అడుగుతా కాదన్ను నువ్వు స్టార్ట్ చేయి. నల్ల జీలకర్ర మొగ్గ, నల్ల జీలకర్ర మొగ్గ, నల్ల జీలకర్ర. పిచ్చోడి గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రూపాయి కావాలా, రూపాయి పిల్లలు కావాలా, రూపాయి కావాలా, రూపాయి పిల్లలు కావాలా. 100 lakhs ప్లీజ్. గంట కొడతా. నల్ల జీలకర్ర మొగ్గ. మొగ్గ. ఇంతకు మించి మేము ఎక్కువ చేయలేమండి. సూపర్ కంగ్రాచులేషన్ సార్. మీ పర్ఫార్మెన్స్ ఇప్పుడే లైవ్ లో చూసాను, అద్దర కొట్టేశారు. నిజంగా ఈ వీడియోతో మీరు ఎక్కడో ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఆ వీడియోతో నేను కూడా ఫ్యాన్స్ అయిపోయాను. మర్చిపోను, నెక్స్ట్ మంత్ 1 నుంచి 30 దాకా ఖాళీగా ఉన్నారా? ఈ స్కిట్ అయిపోగానే నెవడడిగాడ్రా బోకడా. మిమ్మల్ని అడుగుతున్నా, నెక్స్ట్ మంత్ ఖాళీ అనా? ఖాళీ. మర్చిపోరు కదా? మర్చిపోను. సార్ మేము కూడా ఖాళీగానే వస్తాం సార్. వస్తే ఇలా అసిస్టెంట్ గా రండి, మర్చిపోకండి. ఒరే నీ ఇంటర్వ్యూ మా గురించి చేసావా వాళ్ళ గురించి చేసావా? నేను ఇలా కాదు. వెళ్ళు, మనం మలయాళానికి వెళ్ళి అని సినిమా చేసుకుందన్నాడు. What an energetic performance! Let's find out, Mano garu. అప్పారావు గారు, మీ వాట్ ఏ స్ట్రెంగ్త్ అండి. ధరణి ప్రియ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఎంత మంచి యాక్ట్రెస్, దాంట్లో ఇన్వాల్వ్మెంట్, దట్ ఈస్ ద మెయిన్. అండ్ ప్రవీణ్ తీసుకెళ్లిన విధానం, ఆ అమ్మాయి సీత ఫెంటాస్టిక్ అమ్మా, చాలా బాగా చేశారు. ఈ అమ్మాయి కూడా చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా చేసావమ్మా, అసలు హిలేరియస్ కామెడీ. ఖుష్బూ మ్యామ్. పటాస్ ప్రవీణ్, అప్పారావు గారు, ఏం చెప్పాలి నాకు అర్థం కాల. సో ఆల్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ చాలా రోజు తర్వాత ఇలాంటి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ప్రతి క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ కనెక్టివిటీ ఉంది కదా, అది సూపర్ గా ఉంది. కానీ అప్పారావు గారు అండ్ ధరణి ప్రియ, అమ్మో వాట్ ఎన్ ఎనర్జీ. అందరూ, I think it's one of the best ones I've seen in recent times. Fantastic.